మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాం. ఆదికాండం 19:29. దేవుడు ఆ ఏదోనుపు పట్టణం, ఆ మైదానము యొక్క పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశింపకుండా అతనిని తప్పించను. చూసారా? చూడండి, ఆ మైదానమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అబ్రహాము సంతతికి దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆ పట్టణములో నాశనములో ఉన్నటువంటి ప్రతి విషయములో ఆ నాశనపు మధ్యలో ఉన్న లోతుని నశించకుండా అతనిని తప్పించు. చూడండి, దేవుడు ఒక మనిషిని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటారో నష్టములో నుంచి, కష్టములో నుంచి ఆయన తప్పిస్తాడు. వాస్తవానికి ఆ పట్టణము పాపముతో కూడిన పట్టణమై ఉన్నది. ఆ పట్టణం ఎంచుకుంది ఎవరు అని అంటే సొదొమ గొమొర పట్టణాన్ని లోతే ఎంచుకున్నాడు. ఆ పట్టణం అంతా కూడా పాపముతో నిండిన పట్టణం. అయినా కానీ దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానమును బట్టి లోతును తప్పించను అని రాయబడింది. ఈరోజు దేవుడు జ్ఞాపకాలలో నీవు ఉన్నావా? దేవుడు జ్ఞాపకాలలో నీవు ఉన్నట్లయితే మొదటిగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే ఆ జ్ఞాపకంలో మొదటి సూచనలు ఏంటంటే వారిని నాశనము లేదా నశింపపరుస్తున్నటువంటి ఆ స్థితిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. చూడండి, ఆదికాండంలో 8వ అధ్యాయంలో మొదటి వచనంలో నోవాహుతో చెప్పాడు 120 సంవత్సరాల ముందే ఓడను సిద్ధపరచమని. 8:1లోకి వచ్చేలకే దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువును విస్తరించినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. చూశారండి, దేవుడు ఇప్పుడు ఎవరిని? ఆ ఓడలో ఉన్న సమస్త జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకొనెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే సమస్త జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆయన వాటినన్నిటి నుంచి తగ్గించి తప్పించినట్లుగా రాయబడు. చూడండి, అందుకనే ఈరోజు మనం చూస్తే ఒక వ్యక్తిని దేవుడు మనము ఆయన జ్ఞాపకాలలో ఉండాలి. ఆ జ్ఞాపకాలలో ఉంటే భూమి మీద ఎటువంటిది నష్టం అనేది వారి మీదనే రానివ్వకుండా దేవుడు ఎప్పుడు కూడా వారిని జ్ఞాపకం చేసుకొని ఆ స్థితిలో నుంచి ఆయన తప్పించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తున్న మాటల్లో మనము చాలా జాగ్రత్తగా మరొక మాటను మనం చూసినట్లయితే ఆ కీర్తన గ్రంథములో 105వ కీర్తన 42వ వచనం చూద్దాం. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకుని. ఇక్కడ మీరు గమనించాలి, పరిశుద్ధమైన వాగ్దానమును తన సేవకులను జ్ఞాపకం చేసుకుని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానమును బట్టి ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ సొదొమ గొమొర పట్టణములు లోతును జ్ఞాపకం చేసుకున్నారు. మరి చూస్తే నోవాహు కాలంలో ఆ ఓడలో ఉన్న ప్రతి జంతువులను పశువులను అలాగనే నోవాహు వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకని జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు తన పరిశుద్ధమైనటువంటి సేవకులకు ఆయన వాగ్దానమును బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వాగ్దానంలో ఎవరైతే ఉంటారో, ఆ వాగ్దాన పూర్వకముగా ఎవరైతే నడుచుకుంటారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో వాగ్దాన ప్రకారముగా వారిని నశింపక వారిని జ్ఞాపకం చేసుకునటానికి దేవుడు సమస్తమును కూడా చేయగలిగిన వాడు. రాజుల 2వ రాజుల గ్రంథంలో
20వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతున్నాం. యెహోవా యథార్థుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీరు విడిచి యెహోవాకు ప్రార్థన చేశాడు. చూడండి, ఇక్కడ రెండవ మాట మనం చూస్తే, దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే హిజ్కియా కన్నీరు విడిచి 20వ అధ్యాయం 3వ వచనంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఒకవేళ నీ దృష్టికి నేను ఎక్కడైనా యథార్థత తప్పిన వాడిని, లోకములో పడిపోయి ఎక్కడైనా నేను తప్పిపోయానేమో అని చెబుతూ, నేను యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, దేవుడు చూడండి అతని ప్రార్థన విని అతని మరణమైపోవలసినటువంటి హిజ్కియాను తిరిగి ప్రభు ఆయుష్ను అనుగ్రహించినందుకు మరి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యములో మనం చూస్తే దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారనంటే, తన తప్పిదములు తెలుసుకొని దేవుని దృష్టిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హిజ్కియాను జ్ఞాపకం చేసుకొని ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ఈరోజు కొన్ని పరిస్థితులు చూసి లోకంలో చూస్తే ఎక్కడ చూసినా చిన్న చిన్న వయసు లేదు, పెద్దది లేదు, పెద్ద వయసు కాదు, ప్రతి మనిషికి కూడా అనేకమైన అనారోగ్య సమస్యలు, రోగాలు, వీటినన్నిటికీ మనం గమనించాలి. దేవుని సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకోలేదేమో, దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలాగా రోగాలలో మరి అనారోగ్య పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నామని కొందరికి అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఇదే వాక్యములో మనం చదివితే అతను ప్రార్థన చేశాడు కన్నీరు విడిచి, నేను దేవుడి దృష్టిలో ఎలాగా ఏ రీతిగా నడుచుకుంటున్నాను. వెంటనే అతనికి ఆయుష్నిచ్చాడు దేవుడు. ఈరోజు మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సిద్ధపాటు మన యథార్థతను బట్టి మనం నడుచుకోగలిగితే తప్పకుండా దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోగలిగిన వాడు, ఆయన ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు. లూకాసు వార్తలో 18వ అధ్యాయం 40వ వచనం చదువుతున్నాం. 40వ వచనంలో చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు యెరికోకు పట్టణమునకు సమీపంగా వస్తున్నారు. సమీపంగా వస్తున్నప్పుడు మనం గమనించినట్లయితే 35 వచనం నుంచి మనం చదివితే 18:35లో, ఆయన యెరికో పట్టణమునకు సమీపమైనప్పుడు ఒక గుడ్డివాడు త్రోవన కూర్చొని భిక్షమడుకొనుచు ఉండెను. జనసమూహము దాటిపోవచ్చు ఉండగా వాడు చప్పుడు విని ఏమని ఇది అని అడగగా, వాడు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెలుచున్నాడని వానితో చెప్పాను. చూడండి, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా అని నన్ను కరుణించమని కేకలు వేశాను. ఇక్కడ 45లోకి వచ్చేలకే ఆయన యెరికో పట్టణముకు మనం చూస్తే 40కి వచ్చేలకే అతడు యేసును నిలవబెట్టి అతను నిలిచి అతనికి తీసియొద్దకు రమ్మని చెప్పాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసు ప్రభువారిని నిలిచి అతని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పేట్లుగా, అంటే ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు ఎలాగ అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే, అతన్ని పిలిచే పిలుపు లేదా అతను గుర్తించినటువంటి గుర్తింపు మనం చూడాలి. అంత బిగ్గరగా కేకేశాడు. మిగతా వారు కూడా వాక్యములో రాయబడి ఉన్నది, మౌనముగా ఉండమని వాళ్ళు చెప్పినా కానీ వాక్యం చెప్తున్న మాట దేవుడి సన్నిధిలో మరింతగా, అంటే యేసు ప్రభువారిని నిలవబెట్టి అంత జ్ఞాపకాలలో ఉండటానికి అతను గుర్తుపెట్టుకున్నారంటే, అంటే ప్రభు మీద అతనికి ఉన్నటువంటి విశ్వాసం. అందుకనే ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని దేవుని వాక్యము చక్కగా తేటపరుస్తున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి రాయబడినటువంటి మాటల్లో మనం చదువుతున్నాం, ఏమని ఉన్నదంటే నాశనము నుండి తప్పిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడంటే
రోగముల నుండి ఆరోగ్యవంతులుగా ఆయన చేస్తాడు ప్రతి విషయంలో కూడా. వాక్యము చెబుతున్న మాట. కాబట్టి లేఖనాలు మనకి తెలియచేస్తున్నటువంటి మాటల ప్రకారముగా సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఆయన కృప నిరంతరము నిలిచినటువంటి అనుభవాలు మనకు పొడచూపుతున్నటువంటి మాటలు మనం చూడొచ్చు. ఈ వాక్యమును బట్టి, రాయబడినటువంటి మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవలసింది. కీర్తన గ్రంథములో 136 కీర్తన మనం చదువుతున్నాం. 136 కీర్తనలో 23వ వచనం చదువుతున్నారు. ఏమని రాయబడి ఉన్నది అక్కడ మనం చూస్తే, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొని ఆయన కృప నిరంతరం ఉండెను. చూసారా ఎలా జ్ఞాపకం చేసుకున్నారంటే, వారు దీనదశలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన లేవనెత్తినటువంటి సర్వశక్తిమంతుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి మాటల్లో దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఎన్నడూ మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు ఆయన ఎవరినైనా జ్ఞాపకం చేసుకున్నాడంటే నాశనం నుండి తప్పిస్తాడు. ఆయన ఎవరినైనా జ్ఞాపకం చేసుకొని ఉన్నారంటే అనారోగ్యం నుంచి ఆ ఆరోగ్యకరమైన కృపలో ఆయన లేవనెత్తుతాడు. ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకున్నానంటే దీనదశలో అందరూ విడిచిన పరిస్థితులు అనేకమైనగా ఉన్న దేవుడు వారిని అక్కడి నుంచి లేపుతాడు. ఆయన ఉన్నతమైన కృపలోనికి మారుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని దృష్టిలో నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలాగ దేవునితో నీకు సహవాసం, దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ హిజ్కియా వలె యథార్థతను కోల్పోయామా, లేదా మరి మనం గమనించినట్లుగా సొదొమ గొమొర పట్టణంలో ఎంచుకున్నట్లుగా సొంత నిర్ణయాల వలన కొన్ని పరిస్థితులు నాశన కోపంలో పడి ఉన్నారా? లోతు సొంత నిర్ణయం వలనే కొన్ని నాశనము కొని తెచ్చుకున్నట్లుగా రాయబడింది. కాబట్టి వాక్యం చెప్తున్నమాట, ఆయన మనల్ని దీనదశలో నుండి ఒక సంపన్న స్థితిలోనికి లేవనెత్తగలిగిన వాడు. ఆయన జ్ఞాపకాలలో ప్రతి ఒక్కరం కూడా సిద్ధపడాలి. సిద్ధపరిచేటువంటి మనసు కలిగి దేవునితో తీర్మానం గలవారై ఉండాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమా స్వరూపి, దయగలిగిన మా ప్రభు, ఈ వాక్యం విని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ఏ నాశన కోపములో ఉన్నా, ఏ తెగులు రాకుండా వాటి నుంచి తప్పించండి. ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ అనారోగ్య సమస్యల నుంచి విడిపించబడి అక్కడి నుంచి యథార్థముగా జీవించే జీవితాలు వాళ్ళకి దయచేయండి. అయ్యా, ఏ దీన దశలో ఉన్నారో ఆ దీన దశలో నుంచి సంపన్న స్థితిలోనికి లేవనెత్తగలిగినటువంటి మీ కృపను బట్టి, మీ కృప నిరంతరము మీ బిడ్డల మీద ఉంచమని ఈ ఉదయము విశ్వాసముతో ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి తగిన ప్రతిఫలము దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. పరిశుద్ధ తెలియజేస్తున్నాం.